ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు రజక కమ్యూనిటీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రజక కమ్యూనిటీ ఆధ్వర్యంలో మడేలయ్య స్వామి ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామదేవత పోచమ్మ తల్లికి బోనాల పండుగ నిర్వహించారు. డప్పు చప్పులతో ఊరేగింపుగా అమ్మవారికి ఆలయం వరకు వెళ్లి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైండ్ల పూజారులు పట్నం వేసి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మడేలయ్య స్వామి ఉత్సవాల్లో మునిగి తేలారు. అన్నిట్లో మీకు మంచిగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎంపీపీ పొన్నంనేని బాలాజీరావు మద్దికుంట గ్రామ చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ బాలాజీరావు కోరారు. మొన్న కొద్దిగా గోల్మాల్ అయింది. మొన్న ఓట్లు మనకి తెలియలే. 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తను మంచో చెడో ఇంత నీళ్ళు మేము ఆగస్టు 15కి ఇస్తా అంటాడు. ఎందుకు మరి అంత లేట్? మీరే చెప్పారు కదా 100 రోజులు ఇస్తా అని. ఆశపడ్డారు కదా మా తల్లులు, మా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు కదా నువ్వు 2500 ఇస్తావని, తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తామని చూస్తున్నారు కదా. ఇక రకరకాల స్కీములు ఇస్తా అని చెప్పినావు కదా అంటే ఆయన ఏమంటాడు, నేను ఆగస్టు 15కి ఇస్తా అంటే ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, ఊళ్ళో సర్పంచ్లది అయిపోతుంది, ఎంపీడీసీలది అయిపోతుంది, ఇవన్నీ ఓట్లు అయిపోతాయి. ఓట్లన్నీ అయిపోయినా కావాలి మన దగ్గరికి ఇస్తారా మళ్ళా? రుణమాఫీ అన్నారు, తెల్లారే 2 లక్షలు తీసుకుపోయి రుణమాఫీ అన్నారు. రైలు మర్చిపోయినామా చెప్తాది. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకోమని, దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి 10 సంవత్సరాల పాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదని, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు మంద కోరన్న గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం మేము సగౌరవంగా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా గీతా కార్మిక సంఘం డైరెక్టర్ ఓదెల గ్రామానికి చెందినటువంటి మార్క రవాణా గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇదే సమయంలో యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా గడిచిన 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గౌరవ మాజీ శాసనసభ్యులు మరియు ఓదెల మండల జడ్పీటీసీ ఇరువురు కూడా కరువు పనుల వద్దకు వెళ్ళి అదేవిధంగా ఐకేపీ సెంటర్ దగ్గరికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ మనందరినీ మోసం చేస్తుంది, మీరందరూ 3 నెలల పాలనలు చూసిరు, మోసం చేసి గద్దెనెక్కిండ్రు, మమ్మల్ని ఆదరించాలి, ఈసారి తప్పకుండా మాకే ఓటేయాలని చెప్తూ అసలు ఏం చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి అని చెప్తా ఉన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ గ్రామంలోనైనా ఒక పాఠశాల నిర్మించిందంటే కాంగ్రెస్ పార్టీ. చాలా ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చి కట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. మరి 1963లో కట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పటి వరకు చెక్కు చెదరకుంటున్నాయి. ఈ మధ్యలో చూసినాం, గాలికి మాత్రమే కూలింది ఓడేటి దగ్గర బ్రిడ్జి, వరద కూలిపోయింది టేకుమట్ల దగ్గర బ్రిడ్జి, కాళేశ్వరం పర్రెలు వాసింది తెలిసిందే చూసిందే, 1,00,000 కోట్లు పెట్టి వెచ్చించిన బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టినామన్నారు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? పూర్తయిన ఏదైనా ఉందా? మరి ఈరోజు వీళ్ళు వెళ్ళి ఐకేపీ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట్లు అడుగుతాను. ఐకేపీ అంటేనే ఇందిరా క్రాంతి పథకం, అది ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కరువు పని దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతారు. అసలు కరువు పని పెట్టిందే 2006లో కాంగ్రెస్. మీరు ఓట్లు అడిగే దగ్గర వెళ్ళిందే కాంగ్రెస్ పథకాలు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ లబ్ధి పొందిన లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. 1,00,000 రూపాయల రుణమాఫీ ఇస్తానని 10 సంవత్సరాలు గడిచినా 10 సంవత్సరాలు ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు? 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఎన్ని గ్రామాలు మీరు కట్టించారు? 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇస్తానని ఏ గ్రామంలో మీరు రేషన్ కార్డు ఇచ్చారు? విద్యను విమర్శించే నైతిక హక్కు మీకుందా? అసలు సిగ్గనిపించడం లేదా?